హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ సరిత. ఈరోజు మనము ఒక కొత్త టాపిక్ చూడబోతున్నాము. ఏంటంటే అది విధి రాత ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు నా స్టోరీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అందరూ ఈ చిన్ని కథను వినండి. ఇంద్రుని భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది. ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు. ఆ మాట విన్న ఇంద్రాణి పరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళి, మీరేం చేస్తారో నాకు తెలియదు, నా చిలుకను బ్రతికించండి, లేదంటే నేను చనిపోతాను అని కన్నూరు పెట్టుకుంది. దానికి ఇంద్రుడు, దీనికి ఇంత ఎడవడం ఎందుకు? అందరి తలరాతలు రాసేది బ్రహ్మ కదా, నేను వెళ్ళి ప్రార్థిస్తాను, నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు. ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ, నేను తలరాతలు మాత్రమే రాస్తాను, దాన్ని అమలుపరిచేది మహావిష్ణువు, కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం పద అంటూ బయలుదేరారు. వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు. నిజమే, ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే, కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది. మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం. మనం ముగ్గురం శివుని ప్రార్థిద్దాం పదండి అన్నారు. ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు, ఆయుష్ పోసేది నేనే, కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజు అప్పచెప్పాను. మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు. ఇంద్ర, బ్రహ్మ, విష్ణు, శివుడు అందరూ యమలోకానికి రావడం చూసి యముడు వారిని సాదరంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు. అయ్యో, అదేమీ పెద్ద పని కాదు. మామూలుగా చావుకు దగ్గర ఉన్న వారి పేర్లను వారి ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద రాసి ఒక గదిలో వేలాడదీస్తాము. ఏ ఆకు రాలి క్రింద పడుతుందో వారు ఆయా సమయాల్లో చనిపోతారు. పదండి, వెళ్ళి ఆ ఆకును తొలగించి చిలుకను కాపాడదాం అని అన్నాడు. యముడు అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది. ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం రాసి ఉంది ఇలా: ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు ఆ చిలుక మరణిస్తుంది అని వ్రాసి ఉంది. ఇదే విధి. విధిని ఎవరూ మార్చలేరు. జీవించి ఉన్నప్పుడే ఇతరుల మీద ప్రేమను చూపండి, ద్వేషించకండి. మన సహాయాన్ని ఇతరులకు అందివ్వడం నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.